triplex villas at Kollur, APR Projects. అన్లెస్ పెద్ద స్టార్స్ లేకపోతే. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఈ శారీ మీద కానీ ఈ క్యారెక్టర్ మీద కానీ వచ్చేటువంటి ఒక ఎంపతి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రెస్పెక్ట్ అనేటువంటిది ఉమెన్ రెస్పెక్ట్ ఉమెన్హుడ్ అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటుందా? యస్, నాకు మెయిన్ థింగ్ సారీ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఒక ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఎంత విపరీతంగా కలిసిపోయి నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, మీ రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎవరో నడుస్తూ ఉంటారు, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, మీ పనుల మీద మీరు ఉంటారు, సడన్గా మీరు ఒకళ్ళని హలో అని చెప్పేసి ఇద్దరం కాఫీ తాగుదారా అని చెప్పి ఒకళ్ళ సీక్రెట్లో ఒకళ్ళు చెప్పుకోరు కదా, అది ఇన్స్టాలో జరుగుతుంది. సైకలాజికలీ ఇన్స్టా మేక్స్ యూ ఫీల్ మచ్ మోర్ క్లోజర్ దెన్ వెన్ యూ మీట్ ఇన్ రియల్ యాజ్ పర్సన్స్. సో అలాంటి దాంట్లో ఒక ట్రాప్లో ఇరుక్కుపోయి దే కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో ఇన్సిడెంట్లు విచ్ లీడ్స్ టు సమ్ టైమ్స్ సూసైడ్, సమ్ టైమ్స్ మర్డర్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్, అండర్లైయింగ్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. సో అప్పుడు వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ సిచ్యువేషన్, హౌ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు త్రూ అవుట్ ద ఫిల్మ్ షీ విల్ బి ఇన్ ద శారీ ఓన్లీ ఎక్సెప్ట్ ఫర్ వెన్ హీ ఈస్ ఫ్యాంటసైజింగ్. in his fantasy. Oh, in his fantasy. Okay. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏం చేసినా సరే మహిళా సంఘాలు ఒక కన్నేసి ఉంటాయి, అందులో మహిళలకు సంబంధించినటువంటి ఒక శారీ అనేటువంటి సినిమా మీద తీసినప్పుడు మహిళలు మిమ్మల్ని అభినందించే అవకాశం ఉందా, అభిశంసించే అవకాశం ఉందా? I feel this is a very women empowering film. I think the fundamental, though a woman is a weaker to a man, but I think by the time you come out of the theatre, I feel it is more leaning towards women empowerment. ఉమెన్ ఎన్కాష్మెంట్ తెలుసు కానీ వర్మకి ఎంపవర్మెంట్ గురించి తెలుసా? ఈ కొత్త మాటలు మాట్లాడుతున్నారు. But more than anything else, whatever people might say, I like to see power in a woman. Okay, if I like women's sensuality, I like power in a man. So power in a woman is even better because it's a perfect mix of both. You see much sex appeal or the empowerment appeal in women? I think power is sexy and sexy is powerful. Yes. Okay. తర్వాత ఈ సినిమాకి సంబంధించినంత వరకు సెన్సార్ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదా? సెన్సార్ ఏమి ఇబ్బంది పెట్టలేదు? సెన్సార్ ఆల్రెడీ హ్యాపెండ్. అదే ఏ సెన్సేషన్ లేకుండా వర్మ సినిమా సెన్సార్ అయింది అనేటువంటి ఒక న్యూస్. ఐ థింక్ ఇన్ మెనీ ఇయర్స్ ఫస్ట్ టైం వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఇట్ కేమ్ అవుట్. బట్ ఈ ట్రైలర్ లో కానీ ఆ టీజర్ సాంగ్ లో కానీ వాటిలో చూస్తుంటే ద ఎక్స్పోజర్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఆ ఎక్స్పోజర్ ని సెన్సార్ ఎలా తీసుకుంది, ఎలా ఎంజాయ్ చేసిందో? సెన్సార్ ఆల్వేస్ ది సీట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇండిపెండెంట్గా ఒక షార్ట్ చూస్తే అలా అనిపించచ్చు కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఈవెన్ ఇప్పుడు ఎక్స్పోజర్ అనేటప్పటికి మనకు 2 పాయింట్ల దగ్గరే మనకు ఎక్స్పోజింగ్ అనేటువంటి కనిపిస్తుంది. ద క్లివేజ్ అండ్ ద నావల్ పాయింట్, దీస్ టూ ఆర్ హైలీ ఎక్స్పోజ్డ్. ఆ ఎక్స్పోజర్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి కానీ కట్స్ కానీ వాళ్ళ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ కానీ. ఇఫ్ యూ లుక్ ఎట్ ఫిల్మ్స్ టుడే 90% ఆఫ్ ద ఫిల్మ్స్ విల్ హ్యావ్ బోత్ వాట్ యూ సెడ్. Which heroine is not doing that? Every heroine, all the top heroines also. Okay. మీ హీరోయిన్స్ లో మీరు హ్యావ్ ఇన్వెంటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ సో మెనీ హీరోయిన్స్ టు ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వీరిలో ఇంత చొబ్బిగా, ఇంత గ్లామరస్గా, మధ్యలో చాలా చొట్ట పొట్టల్ని, బక్క పీసుల్ని తీసుకొచ్చి హీరోయిన్లు అని చెప్పి మీరు ఎక్స్పోజ్ చేయటం, మీ ఎక్స్పోజర్ చూసి మేము తలకాయలు పట్టుకోవటం అనేటువంటి చాలాసార్లు జరిగింది. కానీ ఊర్మిళ తర్వాత ఎస్ ఈ గాట్ ఇట్ అనేటువంటి ఒక ఇదిగా జరిగింది ఆరాధ్యం చూడగానే. యు గాట్ వాట్ ఐ సెడ్? No, he introduced so many people, but after Urmila, you were the only one he thinks was worthy. Something. Oh my God. ఊర్మిళ తర్వాత అంతా ఇది ఊర్మిళని ఎంతగా ఎక్స్పోజ్ చేసి ఆ రోజుల్లో ఎంత టెంప్ట్ చేశారో ఈ రోజుల్లో కూడా అలాగే టెంప్ట్ చేస్తున్నారు ఆరాధ్య తోటి. How can you say about that particular? I mean, I think fundamentally Rangila and these are two so different films. Rangila is technically just a love story. There is not even a slap in the film. There is no violence, suggestion of violence also.
in the whole thing. There's no villain. Yeah. Whereas this is the exact opposite of that. This undercurrent of it is very scary and very violent of the whole film. Yeah. ఓకే ఓకే సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అప్పుడు మీరు ఇప్పుడు ఎందుకంటే ఒక సినిమాకి ఒక సబ్జెక్ట్ ఇది అయ్యేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ కలుగుతూ ఉంటాయి. ఈ సినిమా టువర్డ్స్ ద రిలీజ్ I mean, see, I believe Kamal has done a terrific job as a first time director. అంటే ఇప్పుడు నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఎక్కడో నాకు ఒక విజువల్ ఇలా ఉంటుంది అని యాజ్ ఏ ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా నాకున్న దానికి చాలా మల్టిపుల్ టైమ్స్ ఇట్ డిడ్ ఎ టెరిఫిక్ జాబ్. And though Aradhya and Satya, they're also performing for the first time in a mainstream film, and the characters demand a lot of complexity and variation in terms of adi alliddaru kuda they've done an extraordinary job, both of them. You know? So as a producer, I'm very proud that I made this film. Yeah. ప్రౌడ్ అనేటువంటిది చాలా పెద్ద వర్డ్, మీరు ఎప్పుడు use that పదం word, yeah. అంటే ప్రౌడ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే వెన్ ద ఫిలిం ఈజ్ క్యాటర్డ్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. Correct. అందరూ చూసినప్పుడు, అందరూ గౌరవించినప్పుడు, అందరూ చేసినప్పుడు వస్తుంది. డూ యూ థింక్ దట్ యూ విల్ గెట్ ఏ రిసెప్షన్ ఫ్రమ్ ద ఉమెన్ ఫోక్? See, I honestly believe I will be surprised because, like I said, because it's a women empowerment film technically, and like a normal everyday what do you call girl next door, with nothing special about her, you know. And that girl journeying because of whatever he puts her through and whatever she becomes at the end, I think that journey of that will appeal to every woman, is what I feel. మీరు గతంలో కొన్ని సినిమాలు తీసినప్పుడు మహిళా సంఘాలు మీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భాలు ఉన్నాయి. మీరు వాళ్ళకి అంతకంటే తీవ్ర స్థాయిలో రిటార్ట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మెనీ పెల్మెల్స్ హ్యాపెండ్. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మహిళలు ఎవరైనా మిమ్మల్ని పిలిచి yes you have done a film for the రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ అని అభినందించే అవకాశాలు ఉన్నాయా? I don't know. అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చూసే కోణం మీద ఉంటుంది. మీరైతే ఆ కోణంలో తీలా, మీ సినిమాని మీరు తీసుకుంటూ వెళ్ళామంటారు. మీరు ఎప్పుడైనా దగ్గర చెప్తారు నా సినిమా నా ఇష్టం, నేను నా ఇష్టం. ఓకే, సో ఇంతవరకు మనం శారీకి సంబంధించి మిగిద్దాం సార్. సో ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ టు శారీ మ్యాటర్ అండ్ వీ హ్యావ్ సంథింగ్ పర్సనల్ టు టాక్. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు చాలా ఈజ్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ. అంటే రేర్ ఏం కాదు కానీ ఈ మధ్య వస్తున్నారు కానీ, బట్ whenever he comes it is a feast, it is something like a full-fledged dinner. Sir, let us take this interview to Sari. No sir. రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య కాలంలో రాజకీయ చిత్ర సన్యాసం చేస్తున్నాను అనేటువంటిది బాగా అనౌన్స్ చేశారు. ఎందుకు రాజకీయ చిత్ర సన్యాసం చేయాల్సిన అవసరం, ఆ అగత్యం ఎందుకు వచ్చింది? See, to start with, నేను వ్యూహం రిలీజ్ ముందే చెప్పాను ఈ పర్టికులర్ థింగ్. నేను మళ్ళీ ఇంకా రాజకీయాల జోలికి రాను, సినిమాలతో నేను చెప్పేది. I think, see, I basically am not interested in politics. I never voted in my life.